అసలు ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్కి ఎందుకింత కోపం? ఎందుకంత విరుచుకుపడుతున్నారు? ఈ చర్చకి ఒకటే సమాధానం. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంటే కారణమా? లేదా ఇరాన్ ఇంతకుముందు ఏమైనా తప్పిదాలు చేసిందంటే ఖచ్చితంగా దీని వెనకాల అనేక కథనాలు వినపడుతున్నాయి. అయితే ప్రత్యేకంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది అమెరికా ఏది ఉపయోగం లేకుండా స్ట్రాటజిక్గా అమెరికాకి ఉపయోగం జరగకుండా చేయదన్నమాట. మరోపక్క మనం చూస్తే ఇరాన్ ఆయిల్ చాలా వరకు కూడా ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఇరాన్ పైన ఆంక్షలు స్టార్ట్ అయ్యాక ఇరాన్ దాదాపు 90% ఇరాన్ చమురంతా కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ టైంలో ఇరాన్ని కట్టడి చేయాలంటే ఎలా? ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఆయిల్ రిసోర్సెస్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలంటే ఎలా? దీనికి సంబంధించి అమెరికా చాలా వ్యూహాలు చేసింది. ఇంతకుముందు ఇరాక్ యుద్ధమైనా సరే, తర్వాత ఇప్పుడు మనం చూస్తే వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోవడమైనా సరే, లేదా ప్రస్తుతం ఇరాన్ యుద్ధమైనా సరే, దీని వెనకాల ఒక సింగిల్ పాయింట్ కనెక్ట్ మాత్రం మనకు కనిపిస్తుంది. అదే ఆయిల్ రిసోర్సెస్. దాంతో పాటు ఇరాన్ ఆధ్వర్యంలో హార్ముజ్ జలసంధి కూడా ఉందన్నమాట. అక్కడి నుంచి కూడా వరల్డ్స్ టాప్ మోస్ట్ ఆయిల్ ట్రాఫిక్ ఏదైతే ఈ షిప్మెంట్ ఇవన్నీ ఉంటాయో, కమర్షియల్ షిప్స్ కానీ ఇవన్నీ ఆయిల్ క్యారీ చేసే షిప్స్ అన్ని కూడా అక్కడి నుంచే వెళ్తుంటాయి అనమాట. ఇది ఒక ట్రాన్సిట్ రూట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఇప్పటి వరకు ఇరాన్ కంట్రీలో ఉంది. ఇరాన్ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి పెట్టింది అనమాట.